హాయ్, వెల్కమ్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో నేను మా ఆయన అన్న పిల్లలు కలిసి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చేసామండి రిసార్ట్కి. సో ఎవ్రీ ఇయర్ కూడా మా ఆయన బర్త్డేకి ఎక్కడో దగ్గరికి వెళ్తాము. మోస్ట్లీ లోకల్ రిసార్ట్స్కే వెళ్తాము, ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్తామన్నమాట. యాక్చువల్లీ మా ఆనవాయితీ ఏంటంటే నా బర్త్డేకి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, గోవా గివాలా ఏదైనా, మా ఆయన బర్త్డేకి లోకల్ రిసార్ట్కి వెళ్ళడం మాకు అలవాటు. సో ఈసారి కూడా మేము ఇంత మంచి వెదర్లో, ఇంత మంచి అట్మాస్ఫియర్లో, ఇంత మంచి రిసార్ట్కి వచ్చేసాము ఎంజాయ్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో వెదర్ అంతా కూడా. సో ఒకసారి మీకు రిసార్ట్ టూర్ కూడా చూపిస్తాను, చూసేయండి. రాగానే చెక్-ఇన్ అవ్వకముందే మా వాళ్ళు వచ్చిన పని కానిచ్చేస్తున్నారు అనమాట. స్నూకర్లు, గిక్కర్లు, చెస్లు గిస్లు అన్నట్టు మా వాడు చెస్, స్నూకర్ అన్నీ చాలా బాగా ఆడతాడు అనమాట. అందుకే వాడికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లోనే ఉన్నాడు. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ చూపిస్తాను మీకు. హ్యాపీగా ఈ బ్యాటరీ కార్లో మా రూమ్ దాకా వెళ్ళిపోయాము. అవి వెళ్ళేటప్పుడు సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది ఫారెస్ట్ మధ్యలో, నర్సాపూర్ ఫారెస్ట్ మధ్యలో ఒక లేక్ దగ్గర కట్టారనమాట. అందుకే ఆ లేక్ వ్యూతో, ఆ ఫారెస్ట్ గ్రీనరీతో, అట్మాస్ఫియర్, ఆ వెదర్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనం ఉండే పొల్యూషన్కి అప్పుడప్పుడు ఇలా వెళ్ళి ఆ ఆక్సిజన్ లెవెల్స్ని ఆస్వాదించి కొంచెం డీటాక్స్ అయ్యి ఆక్సిజన్తో మళ్ళీ బయటికి రావడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. ఇది పూల్ వ్యూ రూమ్ అంట. బయటే పూల్ ఉంటుంది, లోపల రూమ్ ఉంటుంది. కానీ మేము 4 people కదా, మాకు ఇది సరిపోదు అనిపించింది. అందుకే ఇది కాకుండా వేరే రూమ్కి వెళ్ళామన్నమాట. చెక్-ఇన్ అయిపోయి ఈవినింగ్ స్నాక్ కోసం వెళ్ళాం. ఇలా పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్లు తినేసి అక్కడే సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ కూడా కాసేపు ప్రాక్టీస్ చేసా. యాక్చువల్లీ నేను 20 ఏళ్ళ సైకిల్ ముట్టి సరిగ్గా రాలా, కొంచెం కొంచెం వచ్చింది. ఆ రోడ్ అంతా బాగాలేదని నేను లైట్ తీసుకున్నా. ఇంకా వీళ్ళిద్దరు చేసుకున్నారు సైక్లింగ్. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను గేమ్స్ ఆడాను అనమాట. క్రికెట్ ఆడాను, పిక్కల్ బాల్ కూడా ఆడాను. అండ్ ఐఎమ్ సో టైర్డ్. ఇంకా ఇది మేమున్న ఆ పాండ్ విల్లా వ్యూ అనమాట. వ్యూ అంతా చూసేసి విల్లా టూర్ ఒకసారి చూసేయండి. అండ్ నైట్ ఇంకా అలసిపోయి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్కే ఇంకా రిసార్ట్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా మార్నింగ్ 9:30కి లేచి 10 కల్లా వచ్చేసేయాలి కదండి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి. మరి అసలే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. మేము ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ని. యాక్చువల్లీ నాకు బ్రేక్ఫాస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్లో అయితే తినను. కానీ ఇట్లా కాంప్లిమెంటరీగా రిసార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం వినియోగించుకోవడానికి కంపల్సరీ తింటాను. ఎందుకో ఆ టైంలో మాత్రమే తినాలనిపిస్తుంది. పైగా ఇన్ని ఐటమ్స్ చూస్తే ఆ టెంప్టేషన్ వస్తుంది అనమాట. ఇంట్లో ఉండేది ఓన్లీ దోశల పిండే కాబట్టి ఆ టెంప్టేషన్ రాదు. అండ్ ఎస్పెషలీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పూరి అండ్ దిస్ ఎల్లో చట్నీ అనమాట. సో ఇలా కానిచ్చేసాము. నాకు ఎప్పటి నుంచో లోటస్ని ఇలా దగ్గర నుంచి చూడాలి అనే కోరిక ఉండేది, తెంపాలనే కోరిక ఉండేది. మొత్తానికి ఒక కోరిక అయితే ఇవాళ తీరింది ఈ రిసార్ట్ వల్ల. ఇదే రిసార్ట్లో ట్రెక్కింగ్ ఉందన్నమాట. మొత్తం అప్ అండ్ డౌన్ 6-7 kilometers ట్రెక్కింగ్, మొత్తం 1.5 hour జర్నీ. సో బాగుంటుంది, వెళ్ళండి అంటే వెళ్ళాము. ఏదో వాటర్ ట్యాంకర్ పాయింట్ ఏదో పాయింట్ అని చెప్పారు. ఆ పాయింట్కి వెళ్తే వ్యూ మొత్తం అడవంతా కనిపిస్తుంది. నర్సాపూర్ అడవి అంతా
అంటే చలో అని బయలుదేరామన్నమాట మేము. మధ్యలో కోతులు ఉంటాయి, కట్టలు తీసుకోండి అంటే వెతుకుతున్నాం కానీ బుల్ ఫైట్ చేస్తాడంటండి ఇక్కడ. శ్రేయస్ చేస్తున్నావా ఫైట్? క్యాటర్ పిల్లర్ని కూడా విచిత్రంగా వీడియో ఇస్తున్నారు, వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఇదిగోండి స్కిల్స్. ఫైనల్లీ మేము ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇదేనంటండి వాచ్ టవర్. ఆ పైకి ఎక్కితే మొత్తం అడవంతా కనిపిస్తుంది, నర్సాపూర్ అడవి. ఇదిగోండి ఇక్కడ ఉంది డీటెయిల్స్, మీకు కావాలంటే చదువుకోండి తర్వాత. ఏది ఇక్కడనా? ఏది ఈ టవర్కి దిష్టి బొమ్మ. వావ్, షూటింగ్స్ చేయొచ్చు నీకు, మంచి సినిమా. నైస్, మంచి లవ్ సీన్స్ బాగుంటాయి ఇక్కడ. నిజంగా చెప్పిన దానికంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి వ్యూ మాత్రం. సెంటర్లో ఉన్నాం మేము, లేక్, ఫారెస్ట్, మా రిసార్ట్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇంకా ఎంత మంచి స్పాట్ దొరికాక ఎందుకు ఉంటాం, మంచిగా 4-5 రీల్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళే వరకు 1 గంటన్నర అయింది. వెళ్ళగానే విడివిడిగా సూపు, లంచ్ అంతా కూడా బఫే ఉందన్నమాట. సో వీకెండ్స్లో లంచ్ అండ్ డిన్నర్ కూడా ఇక్కడ బఫే ఉంటుందంట. సో ఇంకెందుకు ఆలస్యం అని కానిచ్చేసాం. చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఏదో పాస్తా సలాడ్ పెట్టాడు అనమాట, తర్వాత ఇది సూప్ పెట్టాడు. సూప్ తర్వాత లెట్స్ గో టు చికెన్. ఎస్, యాక్చువల్లీ అయ్యో ఒకటే వెళ్ళింది మన కోసం చికెన్ టిక్కా. సరే అది కూడా ఎందుకని వాళ్ళకి ఇచ్చేసి చికెన్ కర్రీ, బిర్యానీ, కొంచెం బిర్యానీ వేసుకుందాం, ఇంట్రెస్టింగ్గా ఉందని బిర్యానీ వేసేసుకున్నాను నేను. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట బిర్యానీ. బట్ మధ్యాహ్నం కాదు, నైట్స్ ఇష్టం నాకు బిర్యానీ తినడం. బట్ ఇక్కడ మధ్యాహ్నం కూడా తింటాం, ఎందుకంటే రిసార్ట్కి వెళ్ళాం కాబట్టి. కూర్చుంటే ఇస్తాడు వాడికి. 1, 2, 3. It's a happy birthday. Happy birthday. Thank you. Hey, happy birthday to you. Happy birthday to you. Dinchik. Happy birthday dear daddy. ఆగా గుడా నేను పెట్టినా. యు రెడీ? ఎవరు నోరు ముందు పెడతారు? 1, 2, 3. వెరీ గుడ్. అందరం డాడీకి కొంచెం పెట్టండి. అందరం కలిసి ఇదే. 1 2 3 ఇదే. ఫస్ట్ గిఫ్ట్ అదిరిపోయే గిఫ్ట్, హఠాత్ పన్నం గిఫ్ట్, అలా గిఫ్ట్ 3. హ్యాపీ బర్త్డే. నిన్ననే అమెజాన్ లో షాపింగ్ చేసిన బిల్లు, ఈ మంత్ కరెంట్ బిల్లు, ఓకే అదే గిఫ్ట్. మమ్మీ తక్కువ గిఫ్ట్, గ్యాస్ బిల్లు, అన్ని బిల్స్ కలిపేసాను. షాక్ అయ్యారా? నైస్ నో. జీవితానికి ఇలాంటి బర్త్డే గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా? ఇంకా ఉన్నాయి. గూగుల్ పే యాక్సెప్టెడ్. బిల్స్ ఉన్నాయి ఇంకా. గూగుల్ పే యాక్సెప్టెడ్. ఓకే. ఫోన్ పే ఆల్సో యాక్సెప్టెడ్. డైరెక్ట్ క్యాష్ ఆల్సో మోర్ దెన్ వెల్కమ్. థాంక్యూ. ప్యాన్ పే కూడా యాక్సెప్టెడ్. ప్యాన్ పే కూడా యాక్సెప్టెడ్. 18% ఇంట్రెస్ట్. జీపే కూడా. జిఎస్టీ కాకుండా పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ యు డోంట్ గివ్ ఇట్ ఫాస్ట్. సూపర్ ఉంది, అందుకే నీకు మెల్లేసి. ఇప్పుడు నా గిఫ్ట్ ఇగో వాక్సెల్ ఫీజ్ కట్టు. జస్ట్ 7 lakhs. జస్ట్ 7 lakhs. 30 lakhs ప్రస్తుతం. అంటే ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఇది ఎట్లానే కట్టాల్సిందే అంతే. ఇది నాకు, నేను ఇప్పుడు నాది బర్త్డే, నేను నా గిఫ్ట్ ఇవ్వాలి, ఇది ఫీజు కట్టాలి, ఇది ఫీజు కట్టాలి, ఇది గ్యాస్ కట్టాలి. రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్ పెంచుతున్నా, మీరు వసూలు చేస్తున్నారు నా దగ్గర, నాకు ఇవ్వట్లే. ఇప్పుడు మరి ఇద్దరు పెద్ద పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి గిఫ్ట్, పెద్ద పిల్లలే పుట్టారు, చిన్న పిల్లలే పుట్టిన తర్వాత సారీ, ఇప్పుడు మంచి గిఫ్ట్ అమ్మా. ఇప్పుడు శ్రీయాన్ గడు జెన్నీ నాకు ఈ రాకెట్ పంపి. నీ బర్త్డే సందర్భంగా జస్ట్ 10,000. ఏమంటే ఇంటి ఖర్చులకి ఇవ్వాలి, కాలేజీ ఫీజులు కట్టాలి, ఈయనకు బ్యాడ్మింటన్ రాకెట్ 10,000, జస్ట్ 10,000, 10 రూపీస్ ఇరా, జస్ట్ 10,000. సో టోటల్ ఎంత? 10,000, 10 lakhs, 7 lakhs, 2 lakhs, 7,50,000 ఇది, 750, 950,
9 ఓ 10 వేసుకో. Just 10 lakhs లక్ ఏంటంటే ఈ రెండింటి మీద కొంచెం తక్కువ రేటు. జస్ట్ 10 కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుందని 15 లాక్ వేసుకో. పోనీ 5 లక్షలు వాళ్ళు షాపింగ్ అని అంతే. బాబు లక్షలంటే ఎంత ఇది అయిపోయింది. సరే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకోసం స్పెషల్ గిఫ్ట్ అంత దగ్గకుండా కూడా తీసుకోవచ్చు. వదిలే, చాలే. నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకోసం స్పెషల్ గిఫ్ట్, మంచి యూస్ఫుల్ గిఫ్ట్, మా బడ్జెట్ లో ఉన్న గిఫ్ట్. వీడికి 7 లక్షలు కట్టిన తర్వాత నా దగ్గర మిగిలిన డబ్బులతో, మన దగ్గర మిగిలిన డబ్బులతో కొంత గిఫ్ట్. ఇది అండర్వేర్ కాదు, దానికంటే చిన్నది. అండర్వేర్ లో ఖచ్చితంగా ఉంటాయి అంతే. ఓపెన్ 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 ఇట్లా సీల్ ఓపెన్. అదే చేసేది. రిబ్బన్ కటింగ్. రిబ్బన్ కటింగ్ సెరమనీ. కథ తీసుకో. న్యూ ఇండస్ట్రీస్. వావ్, న్యూ హ్యాండ్ కర్చీఫ్. కష్టాలను తుడుచుకోవడం కోసం. ఓ ఫైనల్లీ కర్చీఫ్లు కూడా బర్త్డే గిఫ్ట్ ఇస్తారు. నువ్వు అవే లేవని అడిగావు కదా, మన దాంట్లో నీకు ఏం కావాలి ఏం లేవంటే ఖర్చులు అస్సలు లేవు అని చెప్పావు. నేనే చెప్పాను, పొరపాటు నాదేనా. మళ్ళీ కుబేర్ ఖర్చీఫ్. అదే కుబేరుడు అవ్వాలి నువ్వు అని. ఓహో కుబేరుడు. మన ప్రమోషన్ ఒకటి. ఇది ప్రమోషన్ అనుకున్నారు కదా, డబ్బులు పెట్టి కొన్నాను నేను 250 రూపాయలు. సరే అంతగా ఫీల్ అవుతున్నా కాబట్టి నీకోసం ఒరిజినల్ గిఫ్ట్ ఒకటి ఫ్రమ్ శ్రీ అన్యాట. కానీ బాబు నువ్వేం తెచ్చావు? ఆ కవర్ ఇచ్చారా? 10,000 కొట్టేశావు. ఇప్పుడు ఏమి ఇస్తాను చెప్పు నాకు. 10,000 కొట్టేసానికి హ్యాపీ బర్త్డే టు యూ ఎం డాడీ కవర్ ఇచ్చారు. అర్థం పెట్టాడు. ఇక అర్థమైపోయింది కదా పైనుంచి. కాదు అంటే లోపల వేరేది ఉండొచ్చు, ఇంకా బిల్ అదేలే స్కెచెస్ డబ్బాలు బిల్. స్నూప్ డాగ్ మస్త్. వల పడేయాలా? సరే ఇలా చూపించాను. స్నీకర్స్. ఇదేంటి? దాని లోపల ఇన్సోల్స్. ఓ హైట్ కనిపించాడు. అంటే మెత్తగా ఉండడానికి. ఉండడానికి మీకోసం మంచి స్కెచెస్ షూ. స్కెచెస్ అందులో మెత్తగా ఉండడానికి. అందులో స్నూప్ డాగ్. సోల్. స్నూప్ డాగ్ స్కెచెస్ షూ. బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ గిఫ్ట్. నెక్స్ట్ శ్రేయాస్ ఒక అద్భుతమైన సో ఇగో ఈ గిఫ్ట్ ఇగో కటర్. ఎంజాయ్ హ్యాపీ బర్త్డే. ఏం చేసుకోరా నేను ఇదేనే గిఫ్ట్, రియల్ గిఫ్ట్, ఫ్రేజైల్. అరే ఇంత బరువు ఉంది ఇది. చెప్పు, బరువు బాధ్యతలతో ఎక్కువ ఖర్చు పెట్టి ఇచ్చిన గిఫ్ట్ అది. అంతే. శ్రేయాస్ గారి గిఫ్ట్. 3 2 1 గో. డబ్బాలో ఇంకో బిల్లు. ఏంటిది అనుకుంటున్నావా? కనిపించలేదురా మీ డాడీ కాళ్ళు కూడా పోయి. బిల్లు కనిపిస్తుంది. దట్ ఈస్ వర్సాచి పర్ఫ్యూమ్ అన్నమాట. వర్సాచి అనేది వన్ ఆఫ్ ద గూచీ లాగా వర్సాచి అట్లా. టాప్ ఎండ్ కంపెనీ 13,500 పెట్టి నీకోసం మంచిగా స్మెల్ రావాలని చెప్పి నీకు పర్ఫ్యూమ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. అండ్ నీకోసం నేను ప్రేమతో తెచ్చిన గిఫ్ట్లు సంచి. అన్నమాట. ప్రేమతో తెచ్చిన సంచి. ప్రేమతో తెచ్చిన డబ్బా. ఒక్కొక్కటి తీయమంటావు. ఒక్కొక్కటి తీస్తే బాగుంటది. అయ్యయ్యో వద్దమ్మా. ఇట్లా తిప్పి ఇట్లా తీస్తే ఇట్లా వస్తే ఇందులో ఓపెన్ చేయాలి. సంచిలాగా ఉంది ఇది. అంటే లగ్జరీ ఐటమ్స్ మింత్రా లగ్స్ నుంచి ఆర్డర్ చేశాను కాబట్టి అలాగే ఉంటాయి. ఇది ఒక టీ షర్ట్. ఎట్లాంటి టీ షర్ట్? ఇది USPA టీ షర్ట్. వాళ్ళ కంపెనీ. యూఎస్ లో పిఏ పని చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్తే అదే పని నెక్స్ట్ చేయాలి. ఐటమ్. అక్కడికి వెళ్తే అదే పని చేయాలి కదా. ఇది కూడా కాపీ షర్ట్ కాదు, ఇది గెస్. ఇది గెస్ డాడీ. దిస్ ఇస్ గెస్ టీ షర్ట్. గెస్ వై. గెస్ చేశాను నేను కూడా. నెక్స్ట్ ఐటమ్ బ్లాక్ షర్ట్. బ్లాక్ కాదు యాక్చువల్లీ డార్క్ బ్లూ మరూన్ అది. ఇట్స్ కాల్డ్ మెరూన్. అదే మెరూన్ బ్లూయిష్ పర్పులిష్ బ్లాక్. మరూన్ కాదు అది. చెప్పరా కొంచెం ఏంది కొంచెం మెరూన్ అంటే బ్లూ లో ఉంటది కదా. రెడ్ కాదు బ్లూ అంటే మెరూన్ ఇదే కదా మరి. కాదురా ఇది. ఓ పంజే డాడీ అది. డార్క్ బ్లూ ఇది. బ్లాక్. సరే డార్క్ బ్లూ ఇది ఎగ్జాక్ట్లీ. ఏదేమైనా యూఎస్ పోలో. US Polo బ్రాండెడ్. ఓకే షర్ట్. నెక్స్ట్ ఐటమ్. ఇది నువ్వు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బ్రాండ్ అన్నమాట. జాక్ అండ్ జోన్స్. వచ్చేసింది. ఇది మళ్ళీ ఒక్క షట్టర్ నాకేనే కదా డాడీ షర్ట్. షట్టర్ వేసుకో. బాగుంది.
వింటర్ కదా బాగుంది. నాకు ఇచ్చాడు డాడీ నీకు బాగా ఇవన్నీ నాకంటే పెద్ద సైజు లాగా ఉన్నాయి అన్ని. నువ్వు మీడియం అని చెప్పి నేను మీడియం పెట్టా. అయితే అందుకే నాకు ఇచ్చే అట్ట కాదు, నేను లావైనా ప్రాబ్లం లేదని తెచ్చింది. కాదు, కావాలంటే మళ్ళీ ఎక్స్చేంజ్ సన్నగా చేస్తాను. నెక్స్ట్ ఇంకొక టీ షర్ట్. ఇప్పుడు నువ్వు టీ షర్ట్ కొనాల్సిన దిగులేం అవసరం లేదు. అదే ఇలా కదా open చేస్తే కొన్ని సంవత్సరం అంతా పనికొస్తుంది. సంవత్సరం అంతా పనికొచ్చే టీ షర్ట్. టీ షర్ట్ దిస్ ఈస్ ఫ్రమ్ సీకే. సీకే అంటే జీకే వాళ్ళ తమ్ముడా? సీకే అంటే చెప్పు డాడీ. సీకే అంటే చెప్పు. సీకే అన్న చిన్న కోడలు కాదు, డాడీ కెల్విన్ క్లెయిన్. కరెక్ట్ కాల్విన్ క్లెయిన్. వన్ మోర్. ఇంకోటి ఇది ఫ్రమ్ స్నిచ్. స్నిచ్ ఇది మెరూన్. స్నిచెస్ గెట్ ఇది బ్రాండ్ కి ఒక షర్ట్ అంతే. ఇప్పుడు 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 మరూన్ అడిది. ఓకే ఇది మరూన్. నేనే ఇది మెరూన్. వాడుతున్నా అప్పటి నుంచి. అమ్మయ్య బ్లూ మరూన్ మరి ఇట్లా పర్పుల్ ఉంటుంది చూడు, అదేం కలర్? అది బ్లూబెర్రీ బ్లూ. ఇందాక ఇది మరూన్. నెక్స్ట్ స్ట్రాబెర్రీ. అయితే అన్ని షర్ట్లకు ఒకటే Hey. ప్యాంట్. నువ్వు 3 రోజులకు ఒక్కొక్క ప్యాంట్ మారుస్తావు కాబట్టి నీకు ఒకటే ప్యాంట్. 3 రోజులకు ఒకటి మారుతాను నేను. రోజు 3 మారుస్తా. అదే గుర్తుపెట్టుకోరా. This is ఇప్పుడు వీడియో సాక్షిగా 3 రోజులు ఒకటి. అక్కడేమో రోజు ఇడుస్తుంటే ఇస్త్రీకి ఎన్ని బట్టలు అయితే అన్ని పెట్టలేదు. మమ్మీ ఇప్పుడు అదే మొత్తుకుంటుంది. అది- ఎవరు బట్టలు రావు, శ్రీయాన్ గడ మీ డాడీవే వస్తుంటాయి అని నేను. మరి ఇప్పుడు 3 రోజులు కూడా బాగుంది పాయింట్. ఓ నైస్. అప్పుడు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ బర్త్డే అనుకోకు. పరిస్థితులు సహకరించిన కారణంగా బ్యాక్గ్రౌండ్ ని, లైటింగ్ ని, ఇవన్నిటిని బాగా డిజైన్ చేసాం. కానీ ఒక విషయం పాపం శ్రీయాన్ గడి పర్సనల్ గిఫ్ట్ మాత్రం ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ప్లేస్ మారుద్దాం. ఓకే లొకేషన్ చేంజ్. ఇక నైట్ 12 o'clock మ్యాండేటరీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పొద్దున్నే ఇక్కడ ఇంకో రూమ్ చాలా బాగుంటుందని చెప్తే సరే మీకు చూపిద్దామని ఇది కూడా టూర్ చేశాను అనమాట. ఇది మొత్తం ఒక 10 మంది వచ్చినా సరిపెట్టేట్టున్నారు. పెద్ద హాల్లో వాష్రూమ్, మళ్ళీ అటు సైడ్ పూల్ వ్యూ. యాక్చువల్లీ ఇదేంటంటే రూమ్లోనే పాండ్ పూల్ విల్లా అంటుంది, ఇంకా ప్రీమియంది ఇది, కంటే కాస్ట్లీది అనమాట. ఇదిగోండి పూల్ వ్యూ ఎంత బాగుందో. సో యాక్చువల్లీ చూసిన తర్వాత అనిపించింది 10,000 ఎక్కువైనా ఇక్కడికి వస్తే బాగుండేది అనేసి. బట్ ఇట్స్ ఓకే. ఇలాగో మేము పూల్ అంతగా ఎంజాయ్ చేయలేదు ఈ 2 days, మాకు అంత టైం దొరకలేదు కాబట్టి వీ ఫెల్ట్ ఓకే చలో 10,000 మిగిలాయని. ఇది బెడ్రూమ్ అంట, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పూల్కి యాక్సెస్ ఉందన్నమాట. బాగుంది కదా, నైస్. ఏ రోజైనా నా బెడ్రూమ్లో కూడా ఇలాంటి పూల్ విల్లా కట్టుకుంటా అనుకుంటాం, కానీ కట్టుకోవడం పాసిబుల్ ఏం కాదు. అండ్ అక్కడి నుంచి మేము వచ్చేసాము హరివిల్లు రిసార్ట్కి అనమాట. ఆ 2 days అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరి ఇదిగోండి ఈ హరివిల్లు రిసార్ట్కి వచ్చేసాము. ఇది ఒక ఫామ్ హౌస్. ఎందుకంటే నైట్ కేక్ కటింగ్ అయిన తర్వాత మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ మా ఆయనకి. ఇది అంతా కూడా జస్ట్ మీకోసం టూర్ చూపిస్తున్నాను. ఇలా పూల్ ఉంది, పూల్కి ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట, మేము ఉండబోయే రూమ్. బాగుంది కదండి. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారనమాట. వాళ్ళందరికీ సర్ప్రైజ్, అంటే మా ఆయనకి సర్ప్రైజ్ ఇది. మా ఫ్యామిలీ అందరితో మా ఆయన బర్త్డే పార్టీ చేసుకోబోతున్నాం ఇక్కడ 24th and 25th రోజు ఇక్కడ ఉండబోతున్నాము. ఐ మీన్ మొత్తం ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఇక బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే పెద్ద హాల్ ఉందన్నమాట. మా వాళ్ళందరూ కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి ఇది. అండ్ వీళ్ళ దగ్గర కిచెన్ కూడా ఉంది. కిచెన్ చాలా బాగుంది. కిచెన్ అంతా టీవీ ఉంది హాల్లో. అండ్ కిచెన్లో వంట చేసుకోవచ్చు, టీ కాఫీలు పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మేము 3 రోజులు కాఫీలు ఇక్కడే పెట్టుకున్నాం శుభ్రంగా. అండ్ బయట లాన్ కూడా చాలా బాగుందండి. ఇది ఫ్యామిలీ సిట్ అవుట్ అనమాట. ఈ బెడ్రూమ్స్కి ఆ బెడ్రూమ్స్కి మధ్యలో. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. ఉయ్యాలలు ఉన్నాయి, పిల్లలు మనల్ని సతాయించకుండా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయన్నమాట ఇక్కడ. హ్యాపీగా గుడి
అండ్ ఇక్కడ ఇదిగోండి బర్రెల పాక ఉంది అండ్ చక్కని హోమ్లీ విలేజ్ అట్మాస్ఫియర్ పైనుంచి. వా వెల్కమ్ టు ద గెస్ట్. వెల్కమ్ అండి, వెల్కమ్. వెల్కమ్ టు ద గెస్ట్. వెల్కమ్ వెల్కమ్ లిటిల్ గెస్ట్. వెల్కమ్ గెస్ట్. యో ఈ గెస్ట్ టార్చర్ పెడుతున్నాడు రోయ్ మైక్ పట్టుకొని. మెయిన్ గెస్ట్ మాత్రం బయటకు వస్తలేడు. ఎవరి కోసం అయితే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్కి వచ్చి ఇది మావాడు గిఫ్ట్స్ అన్ని సెట్ చేశాడు అనమాట. ఇది కేక్ అండ్ మావాడు స్పెషల్ పర్ఫార్మెన్స్కి సిద్ధమవుతున్నాడు ఇక్కడ. ఓకే కదా, రేపు సాయంత్రం వరకు ఉండగలంగా మీ పర్ఫార్మెన్స్ తర్వాత మేము. శ్రేయాన్, నీ పర్ఫార్మెన్స్ తర్వాత రేపు సాయంత్రం దాకా బతికే ఉంటాం కదా మేము. వాయిస్తాడా? మేము ఉంటామా వెళ్ళిపోతాం? మేకప్ వేసుకుంటున్నాడు అమ్మా. అయ్యో అయ్యో అయ్యో. అనుకున్నా ఏం చేస్తావే అంత ఫోటోది మంచిగా సూపర్. అందరూ ఒక్కసారి ఇట్లా స్పూన్ పట్టుకుంటే అందరం సార్ నోట్లో పెట్టేద్దాం పెట్టాలనుకున్నాం. మీకు ఇంతే పెడుతున్నాం. ఇంతే మీకు. ఇది కూడా డెవలప్ అయ్యారండి. అదొకటే మా అందరి చేతులు ఉన్నాయి. అందుకని ఇది ఒకటి నువ్వే వెళ్ళాలి. యాట అంకుల్ బర్త్డే కి ఫస్ట్ గిఫ్ట్ చెప్పేసింది. ఇది ఇగో మంగళప్రదంగా చాలా మంగళప్రదంగా గిఫ్ట్ ఇస్తున్నాడు. తీయాలి మంగళప్రదమైన గిఫ్ట్. వావ్, చాలా పార్సల్ చూసి మోసపోదు కవర్. నువ్వు ఎప్పుడు నా మత్తులో ఉండాలని సింబాలిక్ గా ఇచ్చావు. ఇదెందుకు? నువ్వు ఎప్పుడు చల్లగా తీయగా ఉండాలని చెప్పి మమ్మల్ని అప్పుడే లాగేసుకుంటున్నాడు. అప్పుడు లాగేసుకుని అయిపోయి అంకుల్ అయిపోయిందంట వీడియో తీసేది సేఫ్ లేదు. నెక్స్ట్ నా గిఫ్ట్ మా ఆయనకి నిత్య జీవితంలో రోజు ఉపయోగపడేది. నేను ఎప్పుడైనా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇస్తాను కాబట్టి. కాదు, తీయాలి. అది తీసి చెప్పాలి. అటు ఎందుకు తీయచ్చు కదా డైరెక్ట్. అంటే మరి 50 ఏళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇట్లాంటివే ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చాను. మా ఆయనకి ఎటువంటి తలనొప్పి లేకుండా ఉండాలని చెప్పి మైగ్రేన్ రోలాన్స్. తలనొప్పి వచ్చేది దీనివల్ల కాదు, నీ వల్ల కదా. సో నీకోసం తెచ్చుకున్నారు. నెక్స్ట్ I promise that there will be many in my life. Magic moments in my life. అమ్మాయిలు రా ఇది. In my life girls. అంట ఇక్కడ గర్ల్స్ కదా, గర్ల్స్ విత్ రొమాన్స్. నాట్ దట్ మీనింగ్. చూడు గర్ల్స్ విత్ రొమాన్స్ చూడు. నేను ఇంకోటి రాయమన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల రాయలేకపోయాడు. కాకపోతే దీని తర్వాత చూపిస్తుంది ఏంటో. అండ్ ఫైనల్లీ హ్యాపీ బర్త్డే డాడీ, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. You are 5%
సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మీనింగ్ మారిపోయింది చూడు. యువర్ 5% ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. Your boost is the secret of my energy. నెక్స్ట్ కమాన్. వావ్. మై ఆగాడు బాగా మై లైఫ్ ఈజ్ ఏ బిగ్ కాక్రోచ్. ఏది అదే ఓ ఇట్టా. కిందది ఇంకా ఇఫ్ యు గివ్ మీ యువర్ ప్రాపర్టీ. అందుకని కాక్రోచ్ ఇస్తే ఆ ప్రాపర్టీలోకి వెళ్ళిపోతాయి. ప్రాపర్టీస్ ఇచ్చిన తర్వాత నువ్వు Get out. Get out. Get out. నువ్వు ఎలక అన్నా నాకు ఓకే. అంతే కదా. ప్రాపర్టీస్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలక అన్నా నాకు ఓకే. ప్రాపర్గా ఇస్తున్నావు కదరా. నువ్వు రా ప్రాపర్టీస్. Get out, daddy. అది పండుకుంటాను. Irritating you gives me a lot of comfort. Fabric conditioner. ఓకే. నువ్వు బెల్ట్ తీస్తే నా గుడ్డే ఎగిరిపోతాయి. బెడ్ తీస్తే నా గుడ్డే పొట్లాలు కట్టడానికి ఎంత టైం పెట్టింది. అందుకే ద డే యూ ఎంటర్డ్ మై లైఫ్ felt happy cakes. డాడీ కేక్స్. ఓన్లీ హ్యాపీ చదవాలబ్బా కాంటెంట్. A moment where you rate me chocolates. 5 star. అదే 5 star chocolates. టైటిల్ చదవాలి. ఏది టైటిల్? డాడీ నేను పండుకుంటా. 5 స్టార్ ఇది టైటిల్. సరే అది అయ్యేటట్లేదు. నెక్స్ట్ వెళ్ళు. కమాన్. ఆల్ అది. ఆల్ మై మెమోరీస్ విత్ యు ఆర్ అదే ఆల్. You are gems. జెమ్స్ డోరేమాన్ సార్. జెమ్స్ నువ్వు జెమ్స్ డోరేమాన్ ఏం కాదు. జెమ్స్ కి జెమ్స్ అన్నారు చూడండి. జెమ్స్ మొన్న తాగాం కదా. మైండ్ లో ఉండిపోయింది. నెక్స్ట్. నువ్వు అరిస్తే నేను సరుస్తా. నువ్వు అదే కదా. నువ్వు అరిస్తే నా ఫ్యూజ్ ఎగిరిపోతాయి. నువ్వు అరిస్తే నా క్యాడ్బరీ ఎగిరిపోయింది. ఎగిరిపోతుంది. ఇది కానీ వాడికి దీనికి 5 స్టార్ రేట్ కాదు. వాడికి 5 స్టార్ చాక్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాడికి రేటింగ్ అయితే ఈ జీవితంలో రాదంట వాడికి. రావాలని కోరుకుందాం. నెక్స్ట్ కమాన్. ఒక్క నిమిషం సార్. అదంతే కదా మరి. నెక్స్ట్ అద్భుతమైన గిఫ్ట్ బై శ్రేయాస్. అట్రారా గిఫ్ట్ మీరు ఇవ్వండి. అద్భుతం కాదో నేను చెప్తా. అవునా? ఓకే. This gift is wonderful gift. వండర్లా గిఫ్టా? అదే ఆగో. ఏది అలా పడేసినావా? ఇదా? ఇందులో ఇట్లా ఓపెన్ చేయి. క్లోజ్. ఓకే. నౌ చదువు ఇంగ్లీషా. యు ఆర్ మై చిరాక్. కాదు. ఇక్కడ రా. నువ్వు ఇక్కడ దాన్ని మీరు ఏమని చదివారు? యు ఆర్ మై చిరాక్. డాడీ. ఇది మమ్మీకి ఇచ్చిండాల్సింది రాయడానికి. ఇక్కడ కూర్చోరా నువ్వు కూడా. వాళ్ళకి ఇక్కడ అరే అరే ఇది నువ్వు కూర్చో. ఇప్పుడు ఈ చిరాక్ నుంచి తీసేయాలా? ఎంటైర్. You are my entire. అరే నేను ఇట్లా చదువుతారా? నా ఇష్టం. You are my entire galaxy. అర్థమైందా? యు ఆర్ మై చిరాక్. You are my entire చిరాక్ galaxy. యు ఆర్ మై ఎంటైర్ గ్యాలక్సీ. నువ్వు వాడికి ఫుల్ గ్యాలక్సీ వంట. అవును కాదని ఎవరు? అబ్బా ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చదివారా? నేను వాడు నా చిరాకు అని చదువుతున్నానే. ఇప్పటిదాకా అర్థం కాలే మీకు? కవరింగ్ కూడా బాగుంది. పెట్టొచ్చా? తీయకి ఏం పెట్టేయాలి. నెక్స్ట్ యు ఆర్ మై ఎవ్రీ సాడ్. మై ఎవ్రీ సాడ్. మై ఎవ్రీ సాడ్ ఇది. మై ఎవ్రీ చదువు. పల్స్ సాడ్. మంచి చదువు. అంత every pulse says I love you. My every pulse. బాగా వెరీ గుడ్.
నువ్వు చదువుకున్నావు అంటే క్లాప్స్ కొట్టారా అయితే ఎవరు క్లాప్స్ కొడతలేదా? క్రియేటివ్ గా ఉందిరా. థ్యాంక్ యూ One day I'll give a moment where you rate me 5 star. Bah! 5 అంటావా? stars. నువ్వు చదివితేనే మాకు మైక్లోకి వస్తుంది, వాళ్ళు చదివితే రాదు. మా ఆయనకి ఇంగ్లీష్ వన్ డే ఐ గివ్ యు అ మూమెంట్ డాడీ మమ్మీ నైస్ ఎప్పుడు పట్టించుకో. కాదు ఇది నేను యాడ్ చేయమంటే యాడ్ చేయలేదు వాడు. మమ్మీ దగ్గర ఎప్పుడు నాయిస్ చెయ్యకు, మమ్మీ నైస్ ని పట్టించుకోకు. డాడీ మమ్మీ ఎప్పుడు నైస్ పెడుతుంది పట్టించుకో కదా. చాలా బాగా ఆలోచించాడు, అందుకనే వాడు రాద్దాం అనుకున్నాడు, ఇవి రాయనీయలేదు కాబట్టి ఇది మిగిలిపోయింది. నాది. Thoughtful gift, Shreya. Super. You crazy boy. సో మా తమ్ముడు మా డాడీకి చాలా కష్టపడి 30 days నేర్చుకొని ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. Hey, Shreya. 1 2 3 గో. గుడ్ బాయ్, సూపర్. ఇంత కష్టపడ్డా అంతమైంది మా అందరము. నువ్వేం కష్టపడి వాడు కదా రాసిచ్చింది. అంతేనా? అంతేరా అయిపోయా. వాడు రాసిచ్చాడు, వీడు నువ్వే చెప్పావు, నాకేం తెలియదు కదా. వాడు మొత్తం చదివి రాసుకున్నాడు. వాడు అలా రాసి ఇవ్వడానికి వీడు ఇలా వాయించడానికి వీళ్ళని కష్టపడి కని పెంచింది ఆవిడ. అయితే ఈవిడ లేకపోతే ఇవన్నీ సర్ప్రైజ్ మీకు రావు. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ నువ్వు నాకే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. రేపు 1 లక్ష రూపాయలు పంపించిన దగ్గరికి అకౌంట్ డబ్బులు. నాకు 20,000. మంచిది. 10,000 racket అంతే. 10,000 రాకెట్. నిన్న నుంచి వేస్తున్నా, ఇంత పెద్ద బిల్ ఇచ్చారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై హస్బెండ్స్ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ ఇద్దరు కాదు, మంచి గిఫ్ట్, బాగా కష్టపడ్డావు. 4 బూతులు తిట్టినా సరే. వీడైతే ఈ ఐడియా కూడా వీడిదే కంప్లీట్గా, కష్టం కూడా వీడిదే. అండ్ మా ఫ్యామిలీ అందరికీ కూడా వచ్చినందుకు, మా నిక్కికి, సన్నత్కి, అండ్ ఇక్కడ మా అక్కకి, మా మమ్మీకి. కెమెరా ఇప్పుడు నేను తీసుకుంటా. నాకు రావడమే కాకుండా వచ్చేటప్పుడు బోల్డ్ అన్ని సరుకులు చెప్తే కూడా తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ బర్త్డే కేక్. సిట్రోజన్ టాబ్లెట్, క్రోసిన్ టాబ్లెట్, ఇన్హేలర్ చేసి వీళ్ళ ముక్కులు ఆడుతున్నాయంటే అది తీసుకొచ్చామన్నమాట. And thank you for the chief guest, Lu. See you all. Bye bye. Happy birthday. Thank you. Bye. Bye.